భోజనం చేసే విషయాలలో కొన్ని పద్ధతులు పాటిస్తే మనకు పొట్ట రాదు, సైడ్ ప్యాడ్స్ కూడా రావండి. నేను చెప్పేటి 3 పద్ధతులండి. ఈ 3 పద్ధతులు కూడా సక్రమంగా పాటిస్తే 150 సంవత్సరాలైనా కర్ర పట్టుకునే అవసరం లేకుండా ఉంటుంది. ఉదయం భోంచేస్తే మహారాజా భోజనం చేయాలి. మధ్యాహ్నం భోంచేస్తే సైనికుని భోజనం చేయాలి. రాత్రిపూట భోంచేస్తే బిచ్చగాని భోజనం చేయాలి. ఈ 3 పద్ధతులు పాటిస్తే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మహారాజా భోజనం అంటే తెలుసు కదండి. తినొచ్చు, 4 పూరీలు తినొచ్చు, 4 ఇడ్లీలు తినొచ్చు, 2 దోశలు కూడా తినొచ్చు. ఎందుకంటే 12 గంటల వరకు మనం ఏదో ఒక పనిలో పరధ్యానంగా ఉంటాం కాబట్టి, ఏదో పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది అవలీలగా ఈజీగా అరిగిపోతుందన్నమాట. ఇక సైనికుని భోజనం అంటారా? సైనికుడు బార్డర్లో ఉంటాడు. ఎక్కువగా తింటే నిద్ర వచ్చినట్టు ఉంటుంది, తక్కువ తింటే నీరసం వచ్చినట్టు ఉంటుంది. అందుకనే ఉదయం తిన్నదానికన్నా ఒక 10% తగ్గించి తినాలన్నమాట. ఇది సైనికుని భోజనం అన్నమాట. ఇక రాత్రిపూట చేసే భోజనం విషయంకి వస్తే బిచ్చగాడు భోజనం. ఈ బిచ్చగానికి దొరుకుతుంది, లేకుంటే లేదు. అది కూడా 8, 9 లోపే తింటేనేమో తింటాడు, లేకుంటే పడుకుంటాడు. అంటే ఖాళీ కడుపుతోటి కూడా ఉంటాడన్నమాట. కానీ మనం 12 గంటల రాత్రి కూడా డిన్నర్లకు వెళ్ళి తింటూ ఉంటాం. అందుకే మనకు ఈ పొట్టలు, సైడ్ ప్యాడ్స్, రోగాలు, షుగర్లు, ఇది అన్నమాట. బిచ్చగాని భోజనం అంటే ఉంటే ఉన్నది, లేకుంటే లేదు. ఒక 2 పులకలో, ఓ 4 ఇడ్లీలో లైట్గా ఉండాలన్నమాట. అలా తింటూ ఉంటే మెయింటైన్ చేస్తే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ పాటించాలన్నమాట. అయితే మన పొట్ట ఏమంటుంది తెలుసా అండి? 3 పూటలు తింటున్నావు, సాయంత్రం కాగానే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నావు, అంటే హాయిగా విశ్రాంతి తీసుకొని పడుకోవాలనుకుంటున్నాం. మన పొట్ట కూడా అదే అంతటన్నమాట. ఆ మాట చెప్తాను. మా పొట్ట కూడా, మీరు పొద్దంతా తిన్నారు కదా, నైట్ రెస్ట్ తీసుకుంటారు కదా, నాకు కూడా నైట్ పూట రెస్ట్ ఇవ్వండి, నా కడుపును ఫుల్ ప్యాక్ చేయకండి అని చెప్తుందన్నమాట మన పొట్ట. అర్థమైందా? అందుకనే నైట్ బాగా ఫుల్ ప్యాక్ చేస్తే సైడ్ ప్యాడ్స్, బొర్ర వస్తుంది. ఖాళీగా ఉంటే బొర్ర రాదు, సైడ్ ప్యాడ్స్ కూడా రావు. ఈ 3 పద్ధతులు కూడా మీరు మెయింటైన్ చేయాలండి. ఈ మెయింటైన్ చేస్తే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి దీన్ని మెయింటైన్ చేయండి. నా యొక్క ఆశ్లేష ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.